ఇది ఖచ్చితంగా ఎన్నికల మీద బనకచెర్ల ప్రభావం పడుతుందా? బనకచెర్లకు సంబంధించి కమిషన్స్ కోసమే తెలంగాణ ముఖ్యమంత్రి అటు ఆంధ్ర ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి కూడా బనకచెర్లకి ఆంధ్రప్రదేశ్ చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టుని తెలంగాణ ముఖ్యమంత్రి చూసి చూడనట్లు ఊరుకుంటున్నారు అని చెప్పి హరీష్ రావు గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఏంటి నిజంగానే కాంగ్రెస్ ఒకవైపు అక్కడ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్కి టెండర్లు పిలిచిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోంది? బీఆర్ఎస్ దీన్ని ఒక పెద్ద వివాదంగా తీసుకొని వెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ దీనికి సంబంధించి ఎలా ఎదుర్కొంటది? బనకచెర్లకి నిజంగానే అంటే ఒకవైపు అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెబుతున్నట్లుగా బనకచెర్ల ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకి ఉపయోగకరంగా ఉంటుందా? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నుంచి గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నాయకులు తాడూరి శ్రీనివాస్ గారు, వారితో పాటు మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా సిపిఎం నాయకులు గఫూర్ గారు ఉంటారు. ఇక బీఆర్ఎస్ నాయకులు దేవి ప్రసాద్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రియాజ్ గారితో మాట్లాడదాం. రియాజ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి లలిత గారు. ఎస్ రియాజ్ గారు, ఏంటి బనకచెర్లకు సంబంధించి ఒకవైపు డిపిఆర్కి టెండర్లు పిలుస్తున్నా బనకచెర్లని చాలా దూకుడుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా తెలంగాణ సర్కార్ చూసి చూడనట్లు ఊరుకుంది. దీని వెనక పెద్ద ఎత్తున కమిషన్ల కోసమే ఇలా చూసి చూడనట్లు తెలంగాణ సర్కార్ ఊరుకుంది అని అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఏంటి మీరేమంటారు? అజిత గారు, వాస్తవాలుగా మనం చూడాల్సి ఉంటుంది. వాస్తవంగా బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించిన కన్స్ట్రక్షనే చాలా అవాస్తవాలపై ఆధారపడి ఉంది. ఎప్పుడైనా కూడా ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అనేది మిగులు జలాల మీద ఆధారపడి ఉండదండి. నికర జలాలు నిత్యం నిల్వ ఉండే జలాల మీద ఆధారపడే ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. కానీ వాస్తవంగా జరుగుతున్న విషయం ఏంటంటే బనకచెర్ల ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మిగులు జలాలకు సంబంధించిన నిల్వలను ఊహించుకొని కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అది సరి అయింది కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చాలా క్లియర్గా బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మీటింగ్స్ పెట్టి అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రులను కలిసి దీనికి సంబంధించిన అభ్యంతరాలు చెప్పారు. ఈరోజు బీఆర్ఎస్ దాని మీద రాజకీయ అవసరాలు తీసుకొని రేవంత్ రెడ్డి గారిని బద్నాం చేయాలను, కాంగ్రెస్ పార్టీ బద్నాం చేయాలని చేయడం అనేది సరైన వ్యవహారం కాదు. ఇక్కడ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోదావరి నదీ జలాలు ఏవైతున్నాయో ఆ గోదావరి నదీ జలాలు 78% ప్రధానంగా తెలంగాణలో ప్రవహిస్తూ పోతున్నాయి. 78% నీళ్లను తెలంగాణ వినియోగించుకునే అవకాశం ఉంది. మాకు కేంద్ర జలాలకు సంబంధించిన పంపిణీలో 972 టీఎంసీలను మేము వాడుకోవాలి. ఇప్పటికీ 972 టీఎంసీలో సగం టీఎంసీలు కూడా వాడుకునే పరిస్థితిలో తెలంగాణలో ప్రాజెక్టు నిర్మాణం కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రాజెక్టులను మరింత కట్టి మేము ప్రధానంగా ప్రణహిత నది మీద కానీ అట్లాగే గోదావరికి సంబంధించిన ఇష్యూస్ మీద కానీ ఇంకా మేము ప్రాజెక్టు కట్టాలనుకుంటున్నాం. దీని ఏదో మిగులు జిల్లాలుగా భావించి దాని మీద బనకచెర్ల ప్రాజెక్టు కట్టే వ్యవహారం ఏదైతుందో అది సరైన వ్యవహారంగా మేము భావించట్లేదు. ఈరోజు బీఆర్ఎస్ ఎన్ని డొమ్మరగడ్డలు వేసినా ఎన్ని అబద్ధాలు మాట్లాడినా వారు మా మీద బురద చల్లాలని ప్రయత్నం చేసినా మా స్టాండ్ చాలా క్లియర్. కాంగ్రెస్ పార్టీ కానీ అట్లాగే రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం కానీ మేము బనకచెర్ల నిర్మాణాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్. గారు రియాజ్ గారు, ఒక్క సెకండ్, అసలు దీనికి సంబంధించి హరీష్ రావు గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. బనకచెర్లకు ఉన్నటువంటి అడ్డంకులను కేంద్ర బీజేపీ ప్రభుత్వ సహకారంతో నిబంధనలను తుంగలో తొక్కుతూ ఒక్కొక్కటిని అధిగమిస్తూ ముందుకు పోతా ఉంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద ఢిల్లీలో మీటింగ్ అయిన తర్వాత వేగంగా ఫైలు కదలడం స్టార్ట్ అయింది. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది? గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తేవడానికి మీరు డిపిఆర్ తయారు చేయండి అని చెప్పి 9 కోట్ల రూపాయలకు టెండర్ పిలిచారు. నిన్న ఒకవైపు కర్ణాటక నీళ్లు ఆపుకుంటే మీద అంటుంది, మహారాష్ట్ర ఇంకొక వైపు గోదావరి మీద నేను కూడా వరద జలాల మీద ప్రాజెక్టు కడతా, నేను స్టార్ట్ చేస్తా అని మహారాష్ట్ర అంటుంది.
నిమ్మకు నీరెత్తినట్టేమో మన రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ప్రభుత్వం ఉండడం ఇది నిజంగా సిగ్గుచేటు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎస్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి గఫూర్ గారు కూడా ఉన్నారు. గఫూర్ గారు నమస్తే అండి. నమస్తే మా ఎస్, గఫూర్ గారు, ఒకటి గోదావరి జలాలకు సంబంధించి 912 టీఎంసీలు తెలంగాణ వాడుకోవాల్సి ఉండగా ఇంతవరకు వాడుకోవాల్సిన నీటి మీదే తెలంగాణ వినియోగం చేసుకొని నేపథ్యంలో ఇప్పుడు గోదావరి మిగులు జలాల ఆధారంగా బనకచెర్ల నిర్మాణం చేయడం తెలంగాణ హక్కుల్ని కాలరాయడమే. అందులో ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలవడం అనేది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము అక్కడ ఏపీ ప్రభుత్వము కొమ్మక్క అయ్యింది అనేది బీఆర్ఎస్ ఇక్కడ ఆరోపిస్తోంది. ఇక్కడ అది ఒక పెద్ద రాజకీయ వివాదంగా కూడా మారుతోంది. ఏంటి దీని మీద మీ స్టాండ్ ఏంటి? బీఆర్ఎస్ కు వేరే అజెండా లేదమ్మా. బీఆర్ఎస్ అజెండా ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా తెలంగాణ సోదరులను రెచ్చగొట్టడమే కార్యక్రమం. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఇంతకుముందు నుంచి నీళ్లు నిధులు నియామకాల్లో అన్యాయం జరిగింది అన్నారు. దానికోసం రాష్ట్రం వచ్చింది. ఓకే, రాష్ట్రం విడిపోయింది, మాకేం అభ్యంతరం లేదు. తెలంగాణలో మీ ప్రాజెక్టు మీరు కట్టుకోవద్దని ఎవరు చెప్పినారు? ఇప్పుడు మీరు కాళేశ్వరం కట్టినారు. ఇంద్రావతి నదిని మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఇంద్రావతి నది అది ఆంధ్రాలో తెలంగాణలో అడుగు పెడితేనే ఆ నుంచి నీళ్లు తీసుకుని వచ్చి కాళేశ్వరంలోకి మళ్లించి అది గోదావరి నీళ్లే అవన్నీ మళ్లించి మీరు ఒక మహాసముద్రంగా మేము కడుతున్నాం, తెలంగాణ అంతా బాగుపడిపోతారన్న. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు అభ్యంతరం పెట్టలేదే. మీరు ఎట్ట కడతారు కాళేశ్వరం అడగలేదే. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా హాజరైనారు దానికి. అరే, సుహృద్భావ వాతావరణము, స్నేహపూర్వక వాతావరణము, ఉభయ తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచన కాకుండా